మంచు కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు గంటకి మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా మోహన్ బాబు హాస్పిటల్లో చేరారు. ఆయనకి ఓ కన్ను వాచిందని, శరీరంలో అంతర్గతంగా దెబ్బలు తగిలాయని వైద్యులు నిర్ధారించారు. హాస్పిటల్లో జాయిన్ అయిన కారణంగా మోహన్ బాబు పోలీసుల ముందు హాజరవ్వలేకపోయారు. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన కారణంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకి హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీనిపై మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా నిరోధించాలని కోర్టుని కోరారు. దీనిపై హైకోర్టు మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నెల 24వ తేదీ వరకు మోహన్ బాబును విచారణ పేరిట పిలిపించకూడదని పోలీసుల్ని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా తెలిపింది. మరోవైపు జరిగిన ఘటనలపై తొలిసారి మీడియా ముందుకొచ్చాడు మోహన్ బాబు పెద్ద కొడుకు హీరో మంచు విష్ణు. మంచు మనోజ్ పేరు ప్రస్తావించకుండా ఆయన వివాదంపై మాట్లాడారు. తమది కుటుంబ వివాదమని, అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని, మీడియా దీన్ని హైలైట్ చేయొద్దని ఆయన కోరాడు. మరోవైపు మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడిపై కూడా మంచు విష్ణు స్పందించాడు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అనుకోకుండా తన తండ్రి మోహన్ బాబు అలా వ్యవహరించాల్సి వచ్చిందంటూ మీడియా ముఖంగా సారీ చెప్పారు. బాధిత జర్నలిస్టు కుటుంబంతో టచ్లోనే ఉన్నామని, వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాము అన్నారు. నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి, మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. We are in touch with them and it is a really unfortunate incident. I wish this did not happen. ఇది జరగకూడదు. It's really unfortunate. It happened. మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం ముందు చిరిగిన చొక్కాతో ప్రత్యక్షమయ్యాడు మంచు మనోజ్. తనని మరోసారి కొట్టారని అతడు ఆరోపించాడు. పోలీసుల కళ్ల ముందే మోహన్ బాబు బౌన్సర్లు తనని కొట్టారని, చొక్కా చింపేశారని ఆరోపించారు. కావాలంటే మీకు సాక్ష్యాలు చూపిస్తాను రండి అంటూ మీడియాని లోపలికి తీసుకెళ్లాడు. అలా మంచు మనోజ్తో వచ్చిన మీడియాని చూసి మోహన్ బాబు కోపం కట్టలు తెంచుకొచ్చింది. తన ముందు ఉన్న ఛానల్ మైక్ని లాక్కొని ఆ జర్నలిస్టు మొహం పైనే కొట్టారు. దీంతో సదరు జర్నలిస్టుకు గాయాలయ్యాయి. వెంటనే అతని శంషాబాద్లోని ఓ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతనికి దవడ పైభాగంలో, కంటికి పక్కగా ఎముకల్లో ఎయిర్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అతని స్కానింగ్ రిపోర్ట్ని కూడా మీడియా ప్రసారం చేసింది. జర్నలిస్టుపై జరిగిన దాడితో మీడియా బగ్గుమంది. పలు ఛానళ్లు ప్రతినిధులు ఫిలిం ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వయంగా మోహన్ బాబు కొడుకు కావడంతో ఈ వివాదాన్ని ఫిలిం ఛాంబర్ పెద్దలే పరిష్కరించాలని మీడియా పేర్కొంది. మరోవైపు మోహన్ బాబు ఆడియో టేపు విడుదల చేయటం మరింత సంచలనం సృష్టించింది. అందులో తన చిన్న కొడుకు మంచు మనోజ్ను తాగుబోతుగా వివరించారు మోహన్ బాబు. తాగి స్టాఫ్తో గొడవలు పెట్టుకున్నాడని ఆరోపించారు. తను కూడా తాగుతానని, కానీ ఓ హద్దు ఉంటుందని అన్నారు. ఇకపై తన నివాసంలోకి మంచు మనోజ్ అడుగు పెట్టకూడదని ఆయన ఆడియో మెసేజ్లో అల్టిమేటం జారీ చేశారు. తనకు చెందిన విద్యా సంస్థలపై మంచు మనోజ్ చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు. నువ్వు మందు తాగచ్చురా, ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెగ్స్ తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి. నా డబ్బు ఇది. ఏ తాగి ఎవరిని కొట్లా, తాగి నేను తింటున్నా,
అది ప్రజలకు అక్కర్లా. నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా. ప్రస్తుతం మంచు మనోజ్ను పోలీసులు పిలిపించారు. గంటన్నర పాటు ఆయన్ని విచారించి అతని స్టేట్మెంట్ని నమోదు చేశారు. గడిచిన 4 రోజులుగా జరిగిన విషయాలన్నింటినీ మంచు మనోజ్ పోలీసులకు పోసగుచ్చినట్లు వివరించాడు. తనకు తగిలిన గాయాలు, మెడికల్ రిపోర్ట్ని మరోసారి పోలీసులకు ఇచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు వెల్లడించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో మోహన్ బాబు, విష్ణు కూడా విచారించబోతున్నారు. ఈ మొత్తం వివాదానికి ప్రస్తుతానికి మంచు లక్ష్మి దూరంగా ఉన్నారు. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటి అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీపై తను గతంలో ఆరోపణలు చేశానని, అందుకే అంతా కలిసి తనపై కక్ష కట్టారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, స్థానిక వ్యాపారుల్ని బెదిరిస్తున్నారని మనోజ్ వాదిస్తున్నాడు. అయితే వివాదం ఇది మాత్రమే కాదని, ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తోందని మోహన్ బాబు స్టేట్మెంట్, మంచు విష్ణు మాటల్ని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం మోహన్ బాబు ఉంటున్న భారీ నివాసంపై వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అది తన స్వార్జితమని, తాను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తానని, దానిపై ప్రశ్నించే హక్కు మంచు మనోజ్కి లేదని ఇప్పటికే మోహన్ బాబు ప్రకటించారు. నిజానికి మోహన్ బాబు ఆస్తుల్ని ఇదివరకే విభజించారు. ఫిలిం నగర్లో ఉన్న ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేశారు. తన పేరిట ఉన్న భూముల్ని మంచు విష్ణు, మనోజ్కి బదలాయించారు. కీలకమైన మోహన్ బాబు యూనివర్సిటీ మాత్రం ఆయన పేరిటే ఉంది. దీనిపై మంచు మనోజ్ అజమాయిషీ చేయడానికి మోహన్ బాబు అంగీకరించడం లేదు. పెద్ద కొడుకు మంచు విష్ణు యూనివర్సిటీ కోసం అన్ని విధాలుగా కష్టపడుతున్నాడని, మంచు మనోజ్ యూనివర్సిటీ వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదని కూడా మోహన్ బాబు ఇదివరకే ప్రకటించారు. మరోవైపు మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్న వినయ్ అనే వ్యక్తి కూడా ఈ వివాదంపై స్పందించారు. గతంలో మోహన్ బాబు యూనివర్సిటీకి తను కన్సల్టెంట్గా పనిచేశానని, ప్రస్తుతం తన యూనివర్సిటీ వ్యవహారాలకి దూరంగా ఉన్నానని, కనీసం హైదరాబాద్లో కూడా తను ఉండటం లేదని, ఢిల్లీలో ఉన్నానని, అలాంటి తమపై మనోజ్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. మోహన్ బాబుకి 3 పిల్లలు. మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఉన్నారు. వీళ్లలో విష్ణు, లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి పిల్లలు. ఇక మంచు మనోజ్ మోహన్ బాబు రెండో భార్య నిర్మలాదేవి కొడుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.